మనలో చాలామందికి దేవుని యొక్క జ్ఞానము కొరతగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానము కొరతగా ఉండటానికి కారణం ఏంటంటే, చాలామంది జ్ఞానం ఎక్కడ సంపాదించవచ్చని నమ్ముతారంటే, ఎక్కడ మనకంటే వయసులో పెద్దవాళ్ళని ఆశ్రయిస్తాం. పూర్వకాలం నుంచి ఉన్న అలవాటు అన్నమాట అది. ఏం చెప్పారు ఒకప్పుడు పెద్దవారంటే, భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు. నమ్మారా లేదా? అంటే భూమి ఈ బల్లలాగా ఇలా ప్లాట్గా ఉండిద్దని చెప్పారు. కానీ దేవుడు ఎప్పుడన్నా చెప్పాడా? బల్లపరుపుగా ఉండిద్దని దేవుడు ఎప్పుడైనా చెప్పాడంటే చెప్పలేదు. అలాగే చంద్రుడిని చూపించి చంద్రుడిలో ఎవరుంటారని చెప్పారు? పేదరాశి పెద్దమ్మ ఉంటుందని చెప్పారా? నమ్మారనుకుంటా చాలామంది. ఉంటుంది, పేదరాశి పెద్దమ్మ ఉంటుంది, కుందేలు ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. తర్వాత ఏమని తెలుసుకున్నారు? కాదు, అవి ఎత్తైన పర్వతాలు, లోయలు ఇవన్నీ ఉన్నాయి, అందుకే అవి అలా కనిపిస్తాయి అని తెలుసుకున్నాం. అంటే మనం అసత్యాన్ని నమ్మి తర్వాత అది అసత్యం అని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సత్యము శాశ్వతంగా దేవుడు బైబిల్లో బయలుపరిచాడు. సత్యాన్ని దేవుడు బైబిల్లో శాశ్వతంగా రాయించాడు. ఆ సత్యాన్ని నేర్చుకుంటే మాకేంటి అనుకుంటారేమో. దేవుని యొక్క వాక్యము మేలైనదని దేవుడే చెప్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మన మేలు కొరకు అని వ్రాయబడి ఉన్నది. మేలులు కావాలని ఎవరైనా కోరుకుంటారా? వద్దా? మేము ఎప్పుడు సురక్షితంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, నా కళ్ళ ముందు నా బిడ్డలు బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే సుఖశాంతులతో సంపదలతో నిండి ఉండాలి, ఒకరికి ఇచ్చేవారుగా ఉండాలి, కానీ తీసుకునే పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని మేలైనవి కోరుకుంటారా? కోరుకోరా? మేలైనవి కావాలంటే దేవుడు చెప్పిన ఒకే పద్ధతి ఏంటంటే, ఏం చెప్పాడు? దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనకు ఆయన యొక్క కట్టడలు, విధులు ఇచ్చాడు. వాటిని అభ్యాసం చేసేవారు మాత్రమే ఏం పొందుకుంటారు? మేలులు అనేవి పొందుకుంటారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మేలులు పొందుకోవాలి అనుకుంటారే కానీ వాటిని పొందలేని వారు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు వాక్యం వినటానికి బయలుదేరిన వారు ఉన్నారు. అలాగే 5,000 మందికి రొట్టెలు చేపలు పంచినప్పుడు అది చూసి గమనించిన వారు యేసుక్రీస్తుని వెంబడించటం అనేటువంటి సంఖ్య పెరిగిందా పెరగలేదా? అంటే ఏం కోరుకున్నారు వారు? మాకు పరలోక సంబంధమైనటువంటి మాటలు మాకు అక్కర్లేదు, శరీరాన్ని పోషించుకోవటానికి, శరీరానికి తృప్తినిచ్చేటువంటి ఆహారం చాలు అని యేసుక్రీస్తు వారిని మరి ఎక్కువగా వెంబడించినప్పుడు యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు, మీరు నా మాటలు వినడానికి వచ్చారా? కాదు, నేను చేసేటువంటి అద్భుతాలు చూసి, అలాగే నేను వారికి పంచుతున్నటువంటి రొట్టెలు చేపలను బట్టి మీరు కూడా తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెంబడించారు అని యేసుక్రీస్తు వారు పలికారు. మీరు ఈ రోజుల్లో గమనించినట్లయితే, నాకు మేలు జరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ చేసేటువంటి తప్పు ఏంటంటే, చాలామంది ఎక్కడైతే కోలాహలంగా ఉంటుందో, ఎక్కడైతే విందులు వినోదాలు ఉంటాయో, ఎక్కడైతే మన మనసుకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుందో అక్కడికి బైబిల్ చేత పట్టుకొని వెళ్తూ ఉంటారు. మొదటి శతాబ్దంలోనే అటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా? ఉన్నారు. అప్పట్లోనే శృంగారమనడి దేవాలయం ఉందా లేదా? ఎవరైనా దేవుని వాక్యం వినటానికి రేకుల షెడ్డుకు వస్తారా? శృంగారమనడి దేవాలయాలకు వెళ్తారా? ఇంగ్లీష్లో ఈజీగా అర్థమైంది, మన తెలుగులో శృంగారం అనేది అనం, కానీ ఎక్కువగా బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట. మనుషులు ఏమి నమ్ముతారంటే, దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు కాబట్టి అంత గొప్ప వ్యక్తికి ఏం చేయాలి? గొప్పగా ఏదో చేయాలనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, మనుషుల యొక్క హస్తకృతమైనటువంటి ఆలయాల్లో దేవుడు నివసింపడు అని ఉంది. అర్థమవుతుందా?
ఈ భూగోళం మొత్తం దేవుడి కొరకు ఒక మందిరం కట్టినా కానీ దేవుణ్ణి మీరు సంతోష పెట్టలేరు. ఎందుకంటే కట్టేది ఎవరు? మనుషులు. మరి దేవుని సంతోష పెట్టాలంటే చేయాల్సింది ఏంటి? మరి దేవుని యొద్ద నుంచి మేలు రావాలంటే చేయాల్సింది ఏంటి? మరి ఏం చేయాలి? మనకిష్టం వచ్చింది చేసి అది దేవుడికి కూడా ఇష్టమేలే అనుకుందామా? మనకి ఏది అనిపిస్తే అది అవలంబించి ఆ దేవుడికి కూడా నాలాంటి మనసే ఉంటుందిలే, దేవుడు కూడా నాలాంటి వాడేలే అనుకుంటారా? నీ తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. దేవుడు ఊహకందని వాడు. మనకి మిగతా మనుషులు ఎలా తెలుసో అలాగే దేవుడిని కూడా నేను ఎరిగి ఉన్నానని చెప్పడానికి వీలు పడదు. దేవుడు ఊహకందని వాడు. చాలామంది తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, రోగాలను బట్టి, అలాగే తనకున్నటువంటి సమస్యలను బట్టి చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకొని ఉరుకులు పరుకులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు అప్పట్లోనే ఉన్నారు. ఫిలిప్పు అద్భుతాల సూచక్రియలు చేస్తుంటే చాలామంది ఫిలిప్పు ఎలా చేయగలుగుతున్నాడు? దేవుడిచ్చిన వరం కదా. కానీ అక్కడ అందరూ చూస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి కూడా చూశాడు. గారడీ వాడైన సీమోన్ చూశాడా? ఆ వాక్యం వినడానికి వచ్చాడా? ఏం చూడటానికి వచ్చాడు? నేను చేసేవన్నీ కూడా కనికట్లు, నేను చేసేదంతా కూడా మ్యాజిక్లు. ఫిలిప్పు అయితే ఏం చేస్తున్నాడు? నిజమైన అద్భుతాలు చేస్తున్నాడు. నేను చేసే మ్యాజిక్లకు వచ్చే డబ్బుల కన్నా నిజమైన అద్భుతాలు నేను చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? చాలా డబ్బులు వస్తాయి. అంటే దేవుని యొక్క వరాన్ని వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? గారడీ వాడైన సీమోను. మరి ఈ రోజుల్లో ఉన్నారా లేరా? ఉంటారు. మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. ఎందుకంటే మనుషుల యొక్క వేషధారణ, మనుషుల యొక్క స్థితులు ఇవి మారుతాయేమో కానీ మనుషులకు ఉన్నటువంటి దురాశలు అనేవి అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాయి, స్టిల్ అలాగే ఉన్నాయి. అందుకే బైబిల్లో మన లోపాలు 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు చదివినా కానీ మనకు బైబిల్ అర్థం అవడానికి కారణం ఏంటంటే అవే లోపాలు ఇప్పటికీ మనలో ఉన్నాయి. చూడండి, మనలో లోపాలు ఉన్నంత వరకు, లోపాలు సరి చేసుకున్నంత వరకు, మన శరీరం నుంచి ఆత్మ వెడలిపోయిన తర్వాత లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన ప్రతి ఆత్మ యొక్క పరిస్థితి ఏంటంటే పాతాళం. భూమి మీద ఉన్నప్పుడే మనం దానిని సరి చేసుకోవాలి. మన ఆత్మను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నేను చేసేదే కరెక్టు, నేను చేసేదే భక్తి, నాకు తెలిసిందే భక్తి అనుకున్నారంటే పొరపాటే. ఇలాంటి వ్యక్తులు మొదటి శతాబ్దంలో శాస్త్రులు, పరిసయ్యులు వారి ఇష్టం వచ్చినట్లు వారు దేవుణ్ణి ఆరాధించారు. కానీ దేవుడు సంతోషించాడా? లేదు. వారికి తెలిసింది వాళ్ళు చేశారు. వారు ఏమనుకున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము దేవుడి పిల్లలము, మిగతా వాళ్ళంతా దేవుని పిల్లలు కాదు, మేము చేసేది కరెక్ట్ అనుకున్నారు. మరి ఏది కరెక్ట్ అంటే మనం ఎవరిని అడగాలి? వెళ్ళి బైబిల్ని ప్రశ్నించాలి. బైబిల్లో మన ఆత్మలు ఎలా రక్షించబడతాయో దేవుడు క్షుణ్ణంగా రాయించాడు. కానీ మనలో ఎవరికి కూడా బైబిల్ నేర్చుకునేంత సమయం ఉండదు. ఎప్పుడు సమయం ఉంటుందంటే ఇలాంటి కృతజ్ఞత కొడుకులు పెట్టుకున్నప్పుడే సమయం ఉంటుంది. కానీ నేర్చుకోవడానికి సమయం ఉండదు. పిల్లలు ఎంత నేర్చుకున్నారన్నది వారికి ఎగ్జామ్ పెడతారు కదా. కానీ బైబిల్కి వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు, ఎవరు ఏం అడగరు కదా. కాబట్టి నేర్చుకునే విషయంలో వెనకబడి ఉంటారు. ఖచ్చితంగా బైబిల్ నేర్చుకునే వారు మాత్రమే రక్షించబడతారు. నేర్చుకుంటాం అంటే ఏంటి? సమయం బోధకులు కల్పించినప్పుడే సమయాన్ని మీరు కల్పించుకోవాలి. మీరే సమయాన్ని కల్పించుకొని వాక్యం నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించాలి తప్ప అక్కడ కానీ నిర్లక్ష్యం చేస్తే బైబిల్ నేర్చుకోకుండా బైబిల్ మోసుకుంటూ బ్రతికిన వారికి ఎవరికి నిత్యజీవం ఉంటుంది. ఎందుకంటే బైబిల్ మోయమని బైబిల్లో లేదు, అది ఎవరు చెప్పరు. పిల్లలు బుక్స్ మోస్తారు, కానీ వారు ఏం నేర్చుకుంటున్నారో వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పట్లేదా? చెబుతుందా? మరి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి అని ఆలోచించారు ఎప్పుడన్నా? ఎవరైతే బోధింపబడరో, ఎవరికైతే దేవుని గురించిన జ్ఞానం లేదో, ఎవరైతే అందులో వెనకబడి ఉన్నారో వీరందరూ కూడా
పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. అక్కడే ఉంది సమాధానం. పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదంటే దేనికి వెళ్తారని? నిత్య నాశనానికి వెళ్తారని. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న మనుషులకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నేర్చుకోండి. లెర్నింగ్. నేర్చుకోవటం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటారా, మనకు తోచినట్లు నేర్చుకుందాం? ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. అవి నేర్చుకుంటానికి సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకపోతే ఏమైందంటే రోజులు గడవా, తినడానికి తిండి లేదా, కట్టుకుంటానికి బట్టలు లేవా, మనకి సమయం లేదా, ఏ బ్రతుకు ముందుకు సాగదా అని క్వశ్చన్ వేసుకోవచ్చు మీరు. దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకే అవన్నీ చేయగలరు. ఆయుష్ తీరిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు అదే జరిగింది. ఏమని తీర్పు తీరుస్తారు అటువంటి వ్యక్తులకి? వాక్యం నేర్చుకోకుండా సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వ్యక్తులకు దేవుడు ఏమని తీర్పు తీర్చబోతున్నాడు? రేపు తన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ అదే కరెక్ట్ అనే భ్రమలో బ్రతికిన ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు ఏమని తీర్చబోతున్నాడు? నిత్య నాశనం. దానికంటే ముందు అడ్వాన్స్గా పంపించేటువంటి ఒక స్థలం ఉంది. ఏంటి చెప్పండి? అసలు శిక్ష వేసే ముందు రిమాండ్కి ఎలా పంపిస్తారో, అవునా, ముద్దాయిని. అలాగే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఎక్కడ ఉంచుతాడు దేవుడు వాళ్ళని? పాతాళంలో. పాతాళం అంటే అక్కడ సంతోషం ఉండే ప్రాంతమా, వేదనకరమైన ప్రాంతమా? వేదనకరమైనటువంటి ప్రాంతం.